ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈరోజు చైతన్య పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఇక్కడే పాఠ్య పుస్తకాలు కొనాలని చెప్పి నిబంధనలు పెట్టి ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి చైతన్య పాఠశాలలో ఉంది। ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి। పేరుకు మాత్రమే ఈరోజు విద్యాశాఖ అధికారులు ప్రకటనిస్తూ ఉన్నారు, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ డివైఓ కానీ ఎవరు కానీ పరిశీలన చేయట్లేదు। ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థల్ని విచ్చలవిడిగా విద్య వ్యాపారం చేస్తున్నాయి। వేల రూపాయలు పుస్తకాల పేరుతో వసూలు చేస్తున్నారు, వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు। కనీసం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఈరోజు చైతన్య పాఠశాలలు లేవు, గ్రౌండ్ లేదు, సరిపడేటువంటి బాత్రూమ్ లేవు, ల్యాబులు లేవు, టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ లేరు। కానీ ఇక్కడ మాత్రం ఫీజు యూకేజీకే 30,000 నుంచి వసూలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది, 10వ తరగతికి 40,000 వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది। యూకేజీ పాఠ్య పుస్తకాలు 6,000 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 15,000 రూపాయల వరకు పాఠ్య పుస్తకాల రూపంలో వసూలు చేస్తున్నారు। కాబట్టి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్ర లేచి కనీసం ఈ సంవత్సరమైనా ఈ రకంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క చైతన్య పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యాశాఖ కార్యాలయాల్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ సందర్భంగా తెలియజేస్తాం।